కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా నిర్వహించే వినాయక చవితి వేడుకలను ఆయా ప్రాంతాలలో ఇప్పటికే పూర్తి స్థాయిలో వినాయక విగ్రహాలు శోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో ఈ ఏడాది చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. బజార్ వీధులలో కొనుగోలుదారులతో సందడి నెలకొంది. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారుగా 50 వినాయక మండపాలు ఉండగా ప్రధానంగా 3 ప్రాంతాలలో పోటాపోటీగా నిర్వహించారు. ప్రధానంగా షార్ బస్టాండ్, పీర్ల చావడి, బాపూజీ వీధిలో గత కొన్ని దశాబ్దాలుగా అత్యంత వైభవంగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు. మిత్రులు, శ్రేయోభిలాషులు, భారతీయ జనతా పార్టీ నేతలు, శ్రేణులు, నెల్లూరు జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఇట్లు యశ్వంత్ సింగ్, బీజేపీ నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ, మారెళ్ల బ్రహ్మారెడ్డి, బీజేపీ నెల్లూరు జిల్లా సెక్రటరీ, ఎన్సీ పెంచలయ్య, బీజేపీ నెల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్, గుడిపాటి నరసింహులు నాయుడు, బీజేపీ ఉపాధ్యక్షులు, విజయ్ కుమార్, జిల్లా జనరల్ సెక్రటరీ, సివి సత్యం, బీజేపీ జిల్లా ట్రెజరర్.